వావ్, ఇదేదో పెద్దది ఇచ్చారు మళ్ళా. ఏముందా ఇలా? కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత నల్లగా ఉందో చూడండి ఆయిల్. మనం బండిలోకి వెళ్ళి తీసేస్తుంటే గైస్ చూడండి ఏమేమి ఇచ్చారో. మైక్ ఇచ్చారు, పాట్రానిక్స్. వాళ్ళ టెక్నిక్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. స్వామి శరణం స్వామి. ఇప్పుడే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్లో దిగిన, అంటే మన ఆరాంగల్లో. ఇక నేను బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. 5:30 అవుతుంది టైం. ఇప్పుడు దిగిన అనమాట. ఫైనల్లీ గుడి దగ్గరకు వచ్చిన, మన సన్నిధానం దగ్గరికి. మన సాములందరూ పూజ చేసి స్నానం కూడా అంటే ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇంకో అక్కడ నేను వెళ్ళి వెంటనే స్నానం చేసుకోవాలి తప్పని, ఏమాత్రం లేట్ చేయకుండా. అయ్యప్ప దేవాయ నమః. సో ఇప్పుడే దర్శనం, అన్ని గుళ్ళ దర్శనం అయిపోయింది. అట్లే మా సన్నిధానం దగ్గర చేస్తే కూర్చున్న స్వాములతోని అందరు వెళ్ళిపోయారు, ఎవరి వర్క్కి వాళ్ళు. నేను కూడా వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి. మా స్వాములను అందరినీ పరిచయం చేద్దామని అనుకున్నాను, కాకపోతే అందరు వెళ్ళిపోయారు. నేను దర్శనాలు చేసుకుని వచ్చేవరకు అందరు వెళ్ళిపోయారు. కానీ సాయంత్రం అన్న రేపు పొద్దున కంపల్సరీ అందరినీ పరిచయం చేస్తారు డెఫినెట్లీ. అట్లే మా సన్నిధానం టెంపుల్ బ్లాగ్ మొత్తం వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అది కూడా చేస్తా. ఇంటికి వచ్చేసిన, ఇక్కడ ఈ అయ్యప్ప కూడా పూజ చేసిన. ఇక్కడ వచ్చి చూపింది డబ్బు లోపల. వావ్ గైస్ చూడండి ఏమేమి ఇచ్చారో. మైక్ ఇచ్చారు, పాట్రానిక్స్ మైక్ ఇచ్చారు. ఎక్సలెంట్ అసలు, మంచి మైక్. మళ్ళా బ్యాగ్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, యువర్ ఎనర్జీ, ఎంతూజియాజం, participation truly made us stand out. We couldn't be happier to celebrate us with this small token of gratitude. Thank you for being an amazing part of YouTube Indian creator community. Keep creating. Warm regards, community partner managers, YouTube. వావ్, ఇదేదో పెద్దది ఇచ్చారు మళ్ళా. ఏముందా ఇలా? మెల్ల స్వామి. అరే స్టాండ్ ఇది, ఒక్క నిమిషం ఆగా. ఇది స్టాండ్ ఉంది అమ్మ స్వామి. వావ్, పట్టుకో. సూపర్, ఎక్సలెంట్ గిఫ్ట్ వచ్చింది స్వామి. ఇగో సూపర్ అసలు. దీనికి లైట్ వస్తుంది, లైట్ పెడదామా వెనకాల? దీనికి ఇగో లైట్ కనెక్ట్ చేయాలి. అమేజింగ్ ఉంది గిఫ్ట్, సూపర్ ఇచ్చారు. లైట్ కూడా ఇచ్చారు. ఎల్ఈడి పవర్ అడాప్టర్ దీనికి పెట్టి ఇది కనెక్ట్ చేయాలన్నమాట మనము. ఇంకో ఈ అడాప్టర్ ఉంది కదా, దీనికి ఇది కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేస్తే లైట్ వస్తుంది. వావ్, ఇక్కడ మస్తు సెట్ అయింది కదా. కాకపోతే లైట్, ఇక్కడ లైట్ పెట్టాలంటే మనకు 100,000 సబ్స్క్రైబర్స్ ఉంది, 1 lakhది. అండ్ ఇప్పుడు ఇది కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ నా వేరే అవార్డు ఉంటుంది, బట్ ఇది పెట్టిన ఇక్కడ. ఇక కనెక్ట్ చేసిన స్వామి. దీనికి ఇట్లా వైర్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన, స్విచ్ చేస్తున్నా. వావ్, మస్తు ఉంది కదా, కిరాక్ అసలు. నైట్ పూట కూడా వేసుకోవచ్చు ఇది, అంటే ఇట్లా ఒక కైండ్ ఆఫ్ షోకేజ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ క్రియేటర్స్ కమ్యూనిటీ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ టు మీ ఫ్రమ్ యూట్యూబ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ ఏ క్రియేటర్ ఇన్ యూట్యూబ్. ఇలాగే ఇంకా వీడియోస్, మంచి వీడియోస్ చేస్తుంటా, ఇంకా గ్రో అవుతుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్. మీ వల్లనే ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను నా వర్క్ స్టార్ట్ చేసిన, ఒక కాల్ ఉండే క్లయింట్ కాల్, అది తీసుకున్న. దాని తర్వాత కొంచెం వేరే వర్క్ ఉంటే అది కూడా చేసుకున్నా. ఇక భిక్ష టైం అయింది. నేను స్టార్ట్ అయిన భిక్షకు. ఒక దగ్గర పూజ ఉంటే అక్కడ వెళ్తున్నా. అక్కడ భిక్ష అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన నేను. కాకపోతే నాకు మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే మన కాయల స్వామికి సర్వీసింగ్ చేయాలి, టైం అయింది. సో ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఒక సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది. అది అంటే క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నేను వనస్థలిపురం సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. అయితే ఇప్పుడు నేను మన కాయల స్వామిని ఇచ్చేస్తాను కదా, కాయల స్వామిని. దీని పేరు కాయలు బై ద వే, మీకు తెలియకపోతే. సో కాయల స్వామిని ఇచ్చేస్తాం కాబట్టి నేను రిటర్న్ రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాఖీ స్వామి అని ఉంటాడు మన స్వామి, ఆయన కూడా కన్యస్వామి. సన్నిధానం కాడ ఉన్నాడు, వెళ్ళి ఆయన తీసుకొని వెళ్తా అనమాట. స్వామి 50 రూపాయలు పోయిస్తాను ఆన్లైన్.
ఎప్పుడైనా సరే సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు పెట్రోల్ ఎక్కువ పెట్టుకోవద్దు బండిలో. సర్వీసింగ్కి ఎన్నికి పోతున్నా అస్సలు లేదు బండిలో. చేపియాలి అనుకుంటే పెట్రోల్ పంపిస్తలేను, ఇప్పుడు పోయి చేపియాలి. ఇక మళ్ళీ సార్ ఈ బండిలో నుంచి తీయనికి రాదు కదా. వాళ్ళ టెక్నిక్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, మనం ఎందుకు వాళ్ళకు అడ్వాంటేజ్ చేయాలి స్వామి, అంతే కదా. మన తెలివితో మనం ఉండాలి. ఎప్పుడు వెళ్తున్నారు శబరికి? జనవరి. చలో స్వామి రైట్. సో ఇక్కడ వెయిటింగ్ లాంచ్కి వచ్చిన నేను, ఇక్కడ గేమ్స్ అవి ఉన్నాయి. యాక్చువల్లీ నేను వాళ్ళకి చెప్పిన కొంచెం జల్దీ నేను వెళ్ళేది ఉంది, కొంచెం చేసేయండి అంటే ఓకే అన్నారు. ఇదే అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఇక్కడ మన కైల్కి వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే టాప్అప్ చేయించుకోమన్న రాయల్ టాప్అప్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత నల్లగా ఉందో చూడండి ఆయిల్, మనం బండిలోకి తీసేస్తుంటే. సో దీంట్లో వాళ్ళు కొత్త ఈ ఆయిల్ యాడ్ చేస్తామని అన్నారు. ఎక్కడ దాకా అయిపోయిందో అక్కడ దాకా. కానీ నేనేమన్నా అంటే ఇంత నల్లగా ఉంది, నాకు వద్దు, మొత్తం పోయండి అంటే ఇక మొత్తం పోసేరాళ్ళు. సర్వీసింగ్ అయిపోగానే సన్నిధానం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని పూజ మీద కూర్చున్నాను అనమాట. ప్రతిరోజు ఇద్దరిద్దరు కన్యస్వాములకు ఛాన్స్ ఇస్తారు. ఈరోజు నాకు ఛాన్స్ ఇచ్చారు అనమాట పూజ చేయడానికి. పూజ అయిన తర్వాత అల్పాహారం ఆ సన్నిధానంలోనే అరేంజ్ చేశారు, అందరం అక్కడే తిన్నాము. నాస్టా పాయింట్ అనే దాత ఇక్కడ మాకు డొనేషన్ చేసిండు అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నా. బై ద వే వీళ్ళంతా మా గురుస్వాములు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్వామి శరణమయ్యప్ప.